రాచర్లపాడు దగ్గర కిసాన్ సెజు గత 25 సంవత్సరాల క్రితం ఆ రోజు ఇఫ్కో ఎరువుల పరిశ్రమలు పెట్టాలనేటువంటి తీసుకున్న 2800 ఎకరాలు ఈరోజు ఓ పక్క తెలంగాణ సంబంధించినటువంటి అక్కడ తరివేస్తే ఇథనాల్ పరిశ్రమలని రాజస్థాన్ ఈ ప్రాంతాల నుంచి ఇక్కడ పెడితే ప్రజలకు నష్టం అనేటువంటిది చెప్పినటువంటి ఆ పరిశ్రమలని ఈ కిసాన్ సెజ్లో నెల్లూరు జిల్లాలో ఈ కూటమి ప్రభుత్వం పెడుతుంది. దీనివల్ల ప్రజలకు నష్టాలు ప్రధానంగా క్యాన్సర్ కారకాలు విపరీతంగా విరజిమ్మద్ది. చుట్టుపక్కల 6 కిలోమీటర్లు ఉండేటువంటి వాళ్ళందరికీ క్యాన్సర్ వ్యాధులు కానీ లేదా శ్వాసకోశ వ్యాధులు కానీ చర్మ వ్యాధులు, చిన్నపిల్లలకు గర్భిణీలకి ప్రమాదకరమైనటువంటి ఈ పరిశ్రమని ఆ ప్రాంతాల్లో ప్రజలకు నష్టమని తరిమేసినటువంటి ఫ్యాక్టరీలు ఈరోజు నెల్లూరు జిల్లాలో పెట్టేదానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఓ పక్క ప్రజా ఆరోగ్యం, పొల్యూషను విపరీతంగా ఆ పరిశ్రమ నుంచి సుమారు 6 కోట్ల చిల్లర టన్నులు పొల్యూషను బయటకు వస్తుంది. నీరు ఆ ప్రాంతంలో నీరు పాడైపోతుంది. వ్యవసాయానికి సంబంధించినటువంటిది ఏదైతే కలిగిరి చెరువు నుంచి వచ్చేటువంటి నీరుని అట్లు ఆ డిఎం ఛానల్ ద్వారా వచ్చేటువంటి వాటర్ని పైప్ లైన్ ద్వారా వీళ్ళు తీసుకుంటున్నారు. రేపు రాబో కాలంలో రైతులకి వాటర్ ఉండదు, మంచినీరు ఉండదు, పశువులు వీటికన్నిటికీ అనారోగ్యాన్ని పాలై పశుపోషణ కూడా దెబ్బతింటుంది. ప్రధానంగా ఆహారం దీన్ని తయారు చేయాలంటే, ఇథనాల్ తయారు చేయాలంటే వరి ద్వారా అంటే బియ్యం ద్వారా కానీ మొక్కజొన్న, బార్లీ, గోధుమలు వీటి నుంచి తయారు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఏదైతే షుగర్ ఫ్యాక్టరీలో మొలాసిస్ నుంచి తీసేటువంటిది ఇది గతంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 2% అని 2015లో చెప్పారు. ఇప్పుడు 20% తీసుకుంటున్నారు ఇథనాల్ తయారు చేసి పెట్రోల్లో కలిపేదానికి. రాజస్థాన్ ఇలాంటి ప్రాంతాల్లో తరివేసినటువంటి పరిశ్రమలు మన నెల్లూరు జిల్లాకు వస్తుండే దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ప్రజలందరూ కలిసి ఈ జిల్లాలో ఉండే ప్రజానీకం ఆలోచించాలి. ఆ పరిశ్రమలలో ఆ ప్రాంతానికే కాదు, మనకు ఉదాహరణ ఎగ్జాంపుల్గా చూసుకుంటే కృష్ణపట్నం పోర్టు వచ్చినాక ఆ నుంచి వచ్చేటువంటి దుమ్ము ధూళి కొన్ని ప్రాంతాల్లో క్యాన్సర్ కారకాలు ఏర్పడి క్యాన్సర్గా తయారైనటువంటి పరిస్థితి ఉంది. ధాన్యం దిగుమతి చూసుకున్నంటే ధాన్యం అంతా గట్టి కింద లేకుండా ఉండేటువంటి పరిస్థితి వచ్చింది. నల్లగా పేరుకుపోయింది. రేపు రాబో కాలంలో ఈడ ఇంకా ప్రమాదకరమైనటువంటి విషయాలు ఉన్నాయి. అందువల్ల ప్రజలందరూ ఆలోచించి దీన్ని వ్యతిరేకించాలనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.